వడిచెర్ల శ్రీనివాస్. మా నాన్నగారు సన్ ఆఫ్ వడిచెర్ల కొమరమ్మ దత్తాత్రి కొడుకు మా నాన్న. 1971 జనవరి 22 శుక్రవారం రోజున నాన్న వాళ్ళ ఊరు ఐనోల్ గ్రామంలో జన్మించారు. మా నాన్న వాళ్ళది ఐనోల్ గ్రామం, వరదనపేట నియోజకవర్గం, వరంగల్ జిల్లా. మా నాన్న వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. మా తాత వడిచెర్ల దత్తాత్రి అప్పట్లో బట్టలు బేరం చేసేవారు. మా నాన్నమ్మ వడిచెర్ల కొమరమ్మ రోజు పనికి వెళ్ళేది. మా తాత వాళ్ళకి 6 పిల్లలు, 2 అబ్బాయిలు 4 అమ్మాయిలు. రెండో అతను మా నాన్న. చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి పని చేసుకుంటూ చదువుకున్న వ్యక్తి మా నాన్న. పని చేసుకుంటూ చదువుకున్నాడు. 10th క్లాస్ మా ఊరిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్ వచ్చేసి కాకతీయ కళాశాల జూనియర్ కళాశాలలో వరంగల్లో చదువుకున్నాడు. డిగ్రీ కూడా బీకామ్ జనరల్ చేశాడు కాకతీయ డిగ్రీ కాలేజ్ హనంకొండ. అలా ఆయన కష్టపడి చదువుకుంటూ పని చేసుకుంటూ అలా సాగుతున్న మా నాన్న లైఫ్లో ఫస్ట్ టైం ఆయన ఒక యూత్ లీడర్ ప్రెసిడెంట్, యూత్లో ఉన్నప్పుడు యూత్ లీడర్ ప్రెసిడెంట్ అయ్యారు ఒక అసోసియేషన్కి. దీంతోపాటు మా నాన్న టైలరింగ్ కూడా చేసేవాడు, బట్టలు కుట్టేవారు తన ఫ్రెండ్స్కి. మోహన్ బాబు స్టైల్స్ షర్ట్స్ ప్యాంట్స్ ఆ టైంలో 90sలో బాగా కుట్టేవారంట మా నాన్న. దీంతోపాటు స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా కూడా చెప్పేవాడంట మా నాన్న. ట్యూషన్స్ చెప్పేవాడు మా ఇంటి దగ్గర. ఒక 70 మంది స్టూడెంట్స్కి మ్యాథ్స్ టీచర్గా చెప్పేవాడు మా నాన్న. అలానే మంచి క్రికెటర్, మంచి వికెట్ కీపర్ మా నాన్న. అలా సాగుతున్న తన లైఫ్లో నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చాయి. ఇండిపెండెంట్గా వార్డ్ మెంబర్ గెలిచాడు మా నాన్న. మా కాలనీ 7th వార్డ్ మెంబర్ అయ్యాడు. దాని తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యాడు. టీడీపీలో జాయిన్ అయిన తర్వాత మా ఊరు ఎంపీటీసీగా గెలుపొందారు మా నాన్న 5 years. మా నాన్నకి రాజకీయ అటు వర్ధన్నపేట నియోజకవర్గంలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ, బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఇన్ని సౌకర్యాలున్న ప్రదేశాన్ని వదిలిపెట్టి ఎక్కడో మారుమూల అభివృద్ధికి నోచుకున్నటువంటి, అభివృద్ధికి వెనుక ఉన్నటువంటి, ఎటువంటి రోడ్డు రవాణా సౌకర్యం లేనటువంటి ప్రదేశం మొగులిచెర్లని ఈరోజు జిల్లా కేంద్రం కలెక్టరేట్ ని నిర్మించడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఇది తప్పుడు విధానం. ఇది జాతీయ హైవేకు ఆనుకొని ఉన్నటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో వెనుక బొల్లికుంటలు ఇచ్చినా పర్వాలేదు, లేదంటే తిమ్మాపూర్ క్రాస్ రోడ్ దగ్గర కలెక్టరేట్ నిర్మించినా పర్వాలేదు, కానీ ఎక్కడో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి మొగులిచెర్లని ఎన్నుకోవడం ప్రభుత్వ తప్పుడు విధానానికి నిదర్శనమని. రాజకీయ గురువు మా నాన్నకి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 39వ జీవో ద్వారా రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కానీ అట్టి అధికారాన్ని ఎమ్మెల్యేలకు అప్పచెప్పి ప్రభుత్వాధికారులను పక్కకు పెట్టి పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ మాదిరిగా కమిటీలు వేస్తున్నారు. వాస్తవంగా ఈరోజు మా ఐనవల్లో గ్రామసభ జరిగింది. కానీ గ్రామసభ పేరుకు మాత్రమే గ్రామసభ. అంతకుముందే 5-6 రోజుల ముందే గ్రామాలలో, ఐనూరు మండలంలో సంబంధించి అన్ని గ్రామాలలో కార్యకర్తల ద్వారా కమిటీ వేసి పంపడం కూడా జరిగింది. కానీ కాకపోతే ఏంటంటే ఆమోదం కోసం, ప్రజల ఆమోదం కోసం గ్రామంలో గ్రామసభ పెట్టి అలా మా నాన్న ఎంపీటీసీ అయినప్పుడు మా ఊరిని చాలా డెవలప్ చేశాడు. ఆయన హయాంలో ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకున్న తెలివితోటి చాలా డెవలప్ చేశారు. ఆ టైంలో పెట్టిన పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, కట్టించిన సబ్స్టేషన్ కావచ్చు, గ్రంథాలయం కావచ్చు, రోడ్లు కావచ్చు, వాటర్ ట్యాంకులు కావచ్చు, సబ్స్టేషన్ కావచ్చు, 1 కాదు 2 కాదు, ఊర్లో చెప్పుకుంటూ పోతే చాలామందికి చాలా ఇందిరమ్మ ఇల్లులు, చాలా చేశాడు మా నాన్న. అలానే దీంతోపాటు మా నాన్నగారు సొంతంగా జిరాక్స్ సెంటర్ షాప్ ఓపెన్ చేశాడు మా ఊరిలో. అలానే 1997 May 16th రోజున మా అమ్మగారిని వివాహం చేసుకోవడం జరిగింది, వడిచెర్ల అనురాధ. డీజిల్ గ్యాస్ ధరలకు నిరసనగా ఈరోజు నిరసనలు ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా నేడు ఐనూరు మండల కేంద్రంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని పెద్దలు, గౌరవనీయులు
మదనపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ నవీన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిరసనని చేపట్టడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న ఈ డ్రామాకు ఆ టైంలోనే మా నాన్న వాళ్ళ వివాహం చాలా ఘనంగా జరిపించారు. మా నాన్న వాళ్ళ మిత్రులు మల్లికార్జున స్వామి టెంపుల్ ఆలయం ఆవరణలో ఘనంగా జరిపించారు. తర్వాత కొన్ని కారణాల వల్ల మా నాన్నగారు టీడీపీ నుంచి కాంగ్రెస్కి సపరేట్ అవ్వడం జరిగింది. తర్వాత మా అమ్మగారిని సర్పంచ్గా నిలబెట్టారు. బట్ ఓడిపోయింది. బట్ అయినా మా నాన్నగారు ఎప్పుడు మా నాన్నగారికి చాలా ఓపిక ఎక్కువ. అలా తన లైఫ్లో ఓటమిని చూసినా కూడా భయపడకుండా ముందుకెళ్ళిన వ్యక్తి మా నాన్న. కుటుంబాన్ని ఒక స్థాయిలో ఉంచి కుటుంబం బాధ్యతల్ని మోసిన గొప్ప మనిషి మా నాన్నగారు. తన తోడబుట్టిన అక్క చెల్లెలను పెళ్ళిళ్ళను చేసి రుణం తీర్చుకున్న గొప్ప మనిషి మా నాన్న. తనకిష్టమైన తన తమ్ముడు గోవర్ధన్ని చదివి పెద్ద చేసి ఈరోజు ప్రభుత్వ స్థాయిలో ఉండేటట్టు చేసిన గొప్ప దేవుడు మా నాన్నగారు. ఈరోజు మా బాబాయ్ గారు వడిచెల గోవర్ధన్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్లో పనిచేస్తున్నారు. అలా 1998లో నేను పుట్టాను, వడిచెల కమల్ హాసన్. 2001లో మా చెల్లి పుట్టింది, వడిచెల శివాని. మా నాన్నకి మా చెల్లి అంటే చాలా ఇష్టం. మాతో ఎక్కువ టైం స్పెండ్ చేయరు. బట్ ఆయన 2 minutes అయినా మాతో ప్రేమగా మాట్లాడినప్పుడు ఆ మెమరీసే మాకు లైఫ్ టైం. తర్వాత మా నాన్నగారు 10 years వర్ధన్పేట నియోజకవర్గం మండల పార్టీ ప్రెసిడెంట్గా పనిచేశారు. దాని తర్వాత ఐనవోల్ మండలి ఏర్పడిన ఫస్ట్ ఐనవోల్ పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ 5 yearsగా పనిచేశారు. దాని తర్వాత 2 సంవత్సరాలు మా ఊరి దేవుడు ఐనవోల్ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ కమిటీ చైర్మన్గా 2 సంవత్సరాలు పనిచేశారు. నెక్స్ట్ ఎంపీటీస్లో నిలబడ్డాడు మా నాన్న. ఓడిపోయాడు. బట్ ఈరోజు ఆయన ధైర్యం, ఆయన ఓపిక ఎప్పుడు నశించలేదు. ఆయన అలానే ముందుకు వెళ్ళాడు. ఈరోజు నందనం సొసైటీ బ్యాంకు డైరెక్టర్గా పనిచేస్తున్నారు మా నాన్న. ఎందరికో రాజకీయ భవిష్యత్తు పరిచయం చేసిన వ్యక్తి, అన్న, గురువు మా నాన్న. పదవులు పైసలు ఎప్పుడు శాశ్వతం కాదు అని నమ్మిన వ్యక్తి మా నాన్న. ఎప్పుడు కన్న ఊరికి, నమ్ముకున్న ప్రజలకి మంచి చేయాలని చూసేవాడు మా నాన్నగారు. అలా తన లైఫ్లో మా నాన్నగారు ఎప్పుడు ఎవరికి భయపడిన వ్యక్తి మా నాన్న. స్టేజ్ ఫియర్ లేని మనిషి, ముక్కుసూటిగా మాట్లాడే మనిషి మా నాన్న. మా నాన్నకి ప్రతి దాంట్లో మా అమ్మ మా నాన్నకి చాలా సపోర్టివ్గా, అండర్స్టాండింగ్గా ఉండేది. నన్ను మా చెల్లిని పెంచి పెద్ద చేసి చదివించాడు. నన్ను పై చదువుల కోసం లండన్ పంపించాడు. సడన్గా January 22, 2024 సంవత్సరంలో మా నాన్నగారు చనిపోయారు. పోయిరా నిష్టమా, పోయిరా ప్రియతమా, నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము జీవితం